1600 సంవత్సరాలు పట్టింది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాయడానికి. వీళ్ళందరూ ఒక చోట మంచిగా టేబుల్ వేసుకొని కూర్చొని రాయలే. ఒకరికి ఒకరు తెలియదు. వాళ్ళ కాలం వేరు, వాళ్ళ పరిస్థితులు వేరు. అయినప్పటికీ అందరూ రాసినటువంటి ఎవరికున్న జ్ఞానాన్ని బట్టి వాళ్ళు రాయలే. ఒకవేళ వాళ్ళ సొంత జ్ఞానం చేత కనుక రాసినట్లయితే చేపలు పడుకునేవాడు ఏం రాస్తాడు? చేపల గురించి, వాళ్ళ గురించి, ఏ టైంకి ఏ చేపలు దొరుకుతాయి, దాని రుచి ఎట్లుంటుంది, ఈ గురించి రాస్తాడు. కానీ చేపలు పడుకునే వాళ్ళు కూడా పరలోక సంబంధమైనటువంటి విషయాలు రాశారు. కానీ ఇక్కడ మనం మొదటగా గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఏలైనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు. మనుషులే రాశారు, కానీ వాళ్ళ సొంత జ్ఞానం చేత రాయలేదు. వాళ్ళ కోరికలు, వాళ్ళ ఉద్దేశాన్ని ఎప్పుడు కూడా తెలియజేయలేదు. కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని మూలముగా దేవుడు ఏం చెప్తే అదే చెప్పారు తప్ప వాళ్ళ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి రాయలేదు. ఈ సంగతి మొదట గ్రహించుకుందాం. తర్వాత ఒకవేళ ఈ గ్రంథాన్ని బోధించడానికి దేవుడు మాట్లాడింది, దేవుడు మాట్లాడిందే మనం మాట్లాడాలి. ఈ గ్రంథం దేవుడు మాట్లాడిన గ్రంథం. మన చేతుల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా రాయబడిందట? ఇందాక చదువుకున్నాం కదా, 2 పేతురు 1:20-21 ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన కలిగింది కాదు, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలంగా పలికిన మాటలే ఇందులో రాయబడ్డాయి. కనుక ఒకడు బోధించినట్లా దైవోక్తులను బోధించినట్టుగా బోధించాలి. మనుషులు కల్పించిన పద్ధతులు తీసుకొచ్చి, ఇదిగో ఇది దైవోక్తి, ఈ దేవుడు చెప్పిండు, ఈ విధంగా చేయమన్నాడు అని కనుక మనం బోధించినట్లయితే మనం అబద్ధ బోధకులు అవుతాం. కనుక ఎవడైనా బోధించినట్లయితే ఏ విధంగా బోధించాలట? దైవోక్తులను బోధించినట్టుగా బోధించాలి. దైవోక్తి అంటే దేవుడు మాట్లాడింది, దేవుడు చెప్పింది, దేవుడు ఏం చెప్తే అది చేయాలి. అదే విషయాన్ని గురించి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 15:7 మనం చదువుదాం. ఒకసారి మత్తయి సువార్త 15:7 పేదవులతో ఘనపరుస్తున్నారు. పేదవులతో ఘనపరుస్తున్నారు. ఎవరిని ఘనపరుస్తున్నారు? దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. హృదయములో దేవుడు ఏం చెప్తా అది వింటా, దేవుడు ఏం చెప్పండి అదే చెప్తా అనే జ్ఞానం కాకుండా తమ సొంత జ్ఞానం చేత, అది కాక వాళ్ళ రెండో విషయం అక్కడే ఉందంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు. అంటే దైవోపదేశం ఇది, దేవుడు చెప్పిండు, ఇది ఈ విధంగా చేయమన్నాడు అని చెప్తున్నారు. అందుకనే మనుషులు కల్పించిన పద్ధతుల ప్రకారంగా మనం ఆరాధించినట్లయితే అది ఏం ఆరాధనట? వ్యర్థ ఆరాధన. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఎవరిని? దేవుణ్ణే. ఏ విధంగా ఆరాధిస్తున్నారు? ఎందుకు అది వ్యర్థమైంది అంటే ఆ దేవుడు చెప్పింది కాదు, మనుషులు కల్పించిన పద్ధతి. ఈస్టర్ పండుగ ఉంది, అది మనుషులు కల్పించిన పద్ధతి. క్రిస్మస్ పండుగ ఉంది, అది మనుషులు కల్పించిన పద్ధతి. సంఘంలో వాయిద్య సంగీతాలతో దేవుని ఆరాధిద్దామని చెప్పే వాళ్ళు ఉన్నారు, అది మనుషులు కల్పించిన పద్ధతి. వీటన్నిటికీ సాక్ష్యాధారాలున్నాయి, చరిత్రాధారాలున్నాయి. దేవుని గ్రంథంలో కూడా మీకు కావాల్సిన అన్ని ఆధారాలున్నాయి. ఒకవేళ మీరు చెప్పేది తప్పని అంటే దానికి నిరూపిస్తాం. బైబిల్ తీసి బైబిల్లో ఉంది, అది మనుషులు కల్పించిన పద్ధతి. కనుక ఈ బైబిల్ తరగతిలో బోధించబడేటువంటి విషయాలు ఏది మనుషులు కల్పించిన పద్ధతి, దేవుడు కల్పించింది, అది చెప్పడానికే ఈ తరగతులు ఏర్పాటు చేయబడుతున్నాయి. మరి చెప్పి ఈ బైబిల్ క్లాసులు ఎందుకు పెడతాను మనం? చెప్పడానికి ఈ బైబిల్లో ఇది ఉంది, ఈ విధంగా ఉంది, మనం ఈ విధంగా చేయాలి అని చెప్పడానికే ఇక అన్నీ నెత్తి మీద వేసుకొని అందరు తిట్టంగా కూడా గులుకుండా పోయినా సాక్కుండా పోయినా ఏమి చేసినా కూడా ఇవి క్రమం తప్పకుండా అట్లా పెడుతున్నాం. క్లాసులు అనేవి పెట్టుకుంటూ పోతాను. ఎవరైనా మారుతారేమో అని.
దయచేసి అర్థం చేసుకోండి. బైబిల్ ఉందా లేదా పరీక్షించండి. సమస్తమును పరిశీలించి మేలైన దానిని చేపట్టండి. అసలు ఏది మేలైనది? దేవుడు చెప్పింది ఏది? మనం చేయొచ్చా చేయకూడదా? చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది అనేది మీరు తెలుసుకోవాలి, దాన్ని పాటించాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మీరు అందరూ వచ్చినందుకు వందనాలు. ఆలోచన చేయండి, మరి వీళ్ళు చెప్తున్నది అంతా కూడా బైబిల్ ఉన్నదా? వీళ్ళు సొంత కహానీలు చెప్తారా? ఏంది అసలు వీళ్ళు ఏ ఉద్దేశంతో ఈ క్లాసులు పెడతారు ఏంటంటే మీరు కూడా బాగా ఆలోచన చేయండి. బైబిల్ ఉంటే దాన్ని పాటిద్దాం, లేకపోతే నోరు మూసుకొని ఉందాం. దేవుడు చెప్పింది చేద్దాం, చెప్పనిది చేయడం పాపమే. ఆజ్ఞాతిక్రమం పాపం. మనం యాకోబు పత్రికలు ఉంటుంది, మేలైనది చేయనరిగి ఆ విధంగా చేయకపోతే అది పాపం. ఏది మేలైనది? దేవుని మాట వినడం మేలు. మనుషులు కల్పించిన పద్ధతులు పాటించడం మేలా కీడా? కీడ. అది మేలు కాదు. మనుషులు కల్పించిన పద్ధతి అది వ్యర్థ ఆరాధన అవుతుంది. దేవుడు దాన్ని అంగీకరించాడు. ఫలితంగా నేను ఎన్ని సంవత్సరాలు ఎంత కష్టపడి చేస్తే మాత్రం ఏం లాభం? ఒక దినాన్న అది నాకు శిక్ష, పనిష్మెంట్. కాబట్టి నేను ఇంత కష్టపడి ఇంత బోధ చేసి ఇంత చేస్తే చివరికి దేవుడు నన్ను శిక్షిస్తే ఎట్లా? అందుకని సత్యం తెలుసుకోవాలి. బైబిల్లో ఉందా లేదా? ఉంటే చేద్దాం, లేకపోతే దేవుడు చెప్పినట్టు చేద్దాం. అది ఏదైనా కానీ బైబిల్ బోధన, మనుషుల బోధన అర్థం చేసుకొని మనుషుల బోధనంటే పక్కకు పెట్టి దేవుడు చెప్పిందే చేద్దాం. అది మన నినాదం, ఈ తరగతుల యొక్క ముఖ్య ఉద్దేశం అది. అందుకని అర్థం చేసుకోండి, సహకరించండి. ఈరోజు చక్కటి మాటలు మనం విన్నాం. మరి ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం. వెంకటయ్య గారు ప్రార్థన చేస్తారు, మనం సెలవు తీసుకుందాం.